వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. ఇక డీటెయిల్స్ చూద్దాం. టీడీపీ 6 ఏళ్ల తర్వాత తిరిగి ఎన్డీఏతో అలయన్స్ పెట్టుకుంటుంది. ఇక వచ్చే లోక్సభ, ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ జనసేనతో బీజేపీ కలిసి పోటీ చేయనుంది. ఢిల్లీలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మకం వేశారు. పోటీ చేసే స్థానాల గురించి సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. ఇప్పటికే టీడీపీ, జనసేన మధ్య సీట్ల షేరింగ్ జరిగింది. ఇక ఆయా చోట్ల బీజేపీ కోరడంతో చర్చలు సుదీర్ఘంగా జరుగుతున్నాయి. తొమ్మిది అసెంబ్లీ, 5 లోక్సభ సీట్లను బీజేపీ అడిగినట్టుగా తెలుస్తోంది. శ్రీకాళహస్తి, జమ్మలమడుగు, కైకలూరు, ధర్మవరం, విశాఖ నార్త్, ఏలూరు, రాజమండ్రి, అరకు, విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ స్థానాలను బీజేపీ కోరుతుంది. ఇక వీటితో పాటు తిరుపతి, రాజంపేట, రాజమండ్రి, అరకు, నరసాపురం లోక్సభ సీట్ల కోసం పట్టుబడుతుంది. ఇక సీట్ల కేటాయింపుపై స్తబ్దత నెలకొంది. ఈ నెల 10వ తేదీన బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశమై అభ్యర్థులను ప్రకటించనుంది. ఇక ఆలోపు టీడీపీ, జనసేనతో బీజేపీ పొత్తు ఖరారయ్యే అవకాశం ఉంది. లోక్సభ, ఎంపీ, ఏపీకి సంబంధించిన అసెంబ్లీ ఎన్నికలను టీడీపీ, జనసేన, బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కలిసి బరిలోకి దిగి వైసీపీని గట్టిగా దెబ్బకొట్టాలని భావిస్తున్నాయి. ఇక ఏపీలో ఉన్న సమస్యలే ఎజెండాగా ముందుకెళ్లనున్నాయి. జగన్ హయాంలో జరిగిన తప్పులను ఎత్తి చూపే అవకాశం ఉంది. కరెంటు సమస్య, ఇసుక కొరత, కొందరు వాలంటీర్ల అనుచిత ప్రవర్తనను ప్రధాన అస్త్రాలుగా తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ చారి అందిస్తారు. చారి. థ్యాంక్ యూ మధు. బీజేపీ, జనసేనకు సంబంధించినటువంటి ఏపీ పొత్తులో టీడీపీ ఈ 3 పార్టీలు పొత్తులో భాగంగా నిన్న ఒక మీటింగ్ జరిగింది ఢిల్లీలో. అలాగే అదే పొత్తుకు సంబంధించినటువంటి బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మీటింగ్ కూడా ఈ రోజు కూడా జరుగుతుంది. ఈ రోజు బీజేపీ సంబంధించిన బీజేపీ, జనసేనతో పొత్తు విషయం ఈ రోజు టీడీపీ పొత్తు విషయం ఈ రోజు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దాదాపుగా అమిత్ షా నివాసంలో జరుగుతున్న ఈ కీలక చర్చలో దాదాపు 2 గంటల పైగా చర్చలు జరిగాయి. ఈ రోజు కూడా జరగబోతున్నాయి. అయితే బీజేపీ మాత్రం 6 పార్లమెంటరీ స్థానాలు మరియు అసెంబ్లీకి సంబంధించినటువంటి స్థానాలు 10 అడుగుతున్నది. అయితే టీడీపీ మాత్రం 6 స్థానాలు ఇస్తామని చెప్పేసి చంద్రబాబు చెప్పిన సంగతి చంద్రబాబు సుతాయిగా ఒప్పుకున్నారు. అయితే టీడీపీ ఇస్తానన్న 4 స్థానాలు ఏవైతే ఉన్నాయో బీజేపీకి, అది బీజేపీ అడుగుతున్నారు. బీజేపీకి కేటాయించింది రాజమండ్రి, తిరుపతి, రాజంపేట, అరకు, ఈ 4 స్థానాల్లో ఇస్తానని చెప్పేసి టీడీపీ ఒప్పుకుంది. అయితే బీజేపీ మాత్రం 6 లోక్సభ స్థానాలు ఇవ్వాల్సిందే, 10 అసెంబ్లీ స్థానాలు ఇవ్వాలని చెప్పేసి బీజేపీ వాదిస్తున్న వాదన. టీడీపీ మాత్రం 4 ఇస్తానని చెప్పింది. అలాగే బీజేపీ అడుగుతున్న 6 స్థానాలలో కూడా ఈ రాజమండ్రి, నర్సాపురం, వైజాగ్, విజయవాడ, హిందూపూర్, అరకు, ఈ 6 స్థానాలు అడుగుతుంది. టీడీపీ వాళ్ళు ఇస్తాను మాత్రం రాజమండ్రి, తిరుపతి, రాజంపేట, అరకు. అయితే ఈ రెండింటి మధ్య కూడా చర్చలు జరుగుతున్నాయి. అలాగే ఎమ్మెల్యే స్థానాలకు సంబంధించి కూడా బీజేపీ మరియు టీడీపీకి కూడా కొంచెం కుదరటం లేదని చెప్పవచ్చు. ఎందుకంటే ఎమ్మెల్యే స్థానాలు ఏవైతే ఉన్నాయో అవి బీజేపీ కూడా కైకలూరు, ధర్మవరం, విశాఖపట్నం నార్త్, జమ్మలమడుగు, తిరుపతి, ఉభయ గోదావరి జిల్లాల్లో ఒక స్థానం ఇస్తామని చెప్పేసి టీడీపీ చెప్తుంది. అయితే వీటిలో కూడా మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఎమ్మెల్యే స్థానాలు కూడా బీజేపీ కొంత పట్టు అడుగుతుంది. ఎందుకంటే మా టీడీపీ వాళ్ళు ఇచ్చినాయి కాదు, వాటితో పాటు టీడీపీ 10 స్థానాలు ఇస్తే 5 మాకు సంబంధించినవి, 5 వాళ్ళు ఇచ్చే స్థానాలు అయి ఉండాలని చెప్పేసి బీజేపీ వాదిస్తుంది. మొత్తంగా చూసుకుంటే బీజేపీ 6 లోక్సభ స్థానాలు, 10 అసెంబ్లీ అడుగుతుంది. కానీ టీడీపీ మాత్రం 4 లోక్సభ స్థానాలు ఇస్తారని చెప్పేసి చెప్తుంది. అలాగే అది కూడా 6 స్థానాలలో కూడా బీజేపీ, జనసేన కలిపి 6 స్థానాలు ఇస్తారని చెప్పేసి చంద్రబాబు చెప్పాడు. ఇవి లోక్సభకు సంబంధించినట్టు. అంటే బీజేపీకి 4 స్థానాలు, జనసేనకు 2 పార్లమెంటు స్థానాలు, 2 కలిపి 6 స్థానాలు కేటాయిస్తామని చెప్పేసి చంద్రబాబు చెప్తున్న విషయం. కానీ బీజేపీ మాత్రం మాకే 6 స్థానాలు బీజేపీకి ఇవ్వాలి, 10 మాత్రం అసెంబ్లీ ఇవ్వాలని చెప్పేసి వ్యవహారం జరుగుతుంది. ఈ 2 విషయాలకు సంబంధించి కూడా ఈ రోజు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దాదాపుగా పొత్తు ఖాళీ అయినట్టే తెలుస్తున్న మనకు విషయం. మధు. రైట్, థ్యాంక్ యూ చారి.